వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. 4 దశాబ్దాల తరువాత టీటీడీకి మరోసారి ఉద్దానం జీడిపప్పు సరఫరా కానుంది. రోజుకు 3 టన్నుల జీడిపప్పు అవసరమయ్యే టీటీడీకి శ్రీకాకుళం జిల్లా పలాస వ్యాపారి టెండర్ దక్కించుకున్నారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది టెండర్లో పాల్గొన్నప్పటికీ స్వరాష్ట్రానికి చెందిన జీడిపప్పు గ్లోబల్ టెండర్ ద్వారా దక్కించుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్దానం జీడిపప్పు అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకత చాటుకుంది. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే టీటీడీకి పలాస జీడిపప్పు ఎగుమతి కానుంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజుకి 3 టన్నుల జీడిపప్పు అవసరం. తదనుగుణంగా గత నెలలో గ్లోబల్ విధానంతో టెండర్లను పిలిపించారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి దాదాపు 3,000 మంది వ్యాపారస్తులు ఈ టెండర్లో పాల్గొన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా పలాస చెందిన ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ అవకాశాన్ని దక్కించుకుంది. 45 ఏళ్ల క్రితం పలాస జీడిపప్పు టీటీడీకి సరఫరా అయ్యేది. అయితే అప్పట్లో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో టీటీడీ ఇతర రాష్ట్రాల మీద ఆధారపడింది. వాస్తవానికి దేశంలోనే 5వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పు ప్రత్యేకత గాంచింది. విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ స్వదేశంలో సొంత రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానం టీటీడీకి జీడిపప్పు ఇవ్వలేకపోవడం నిరాశ మిగిలింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో 4,000కు పైగా క్యాజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. రోజుకు 3 టన్నుల జీడిపప్పు అవసరం దృష్ట్యా కొత్తగా టెండర్లు పిలిచారు. జీహెచ్ రకం జీడిపప్పును తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తామని, దీనికి సంబంధించి 5 రోజుల క్రితమే తమకు టీటీడీ నుంచి ఆదేశాలు వచ్చాయని వ్యాపారి కోరాడ సంతోష్ కుమార్ స్పష్టం చేశారు.
వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన మాకు ఈరోజు టీటీడీ టెండర్ మాకు దొరికింది. అదన్నీ జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మాకు టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగా కొంత క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ అయ్యాము. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు తెరవండి. టీటీడీకి బిడ్ ద్వారాన మేము దాన్ని సెలెక్ట్ అవడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా మొత్తం వర్కర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం ఇది చేయాలి, వాళ్ళకి చేయాలి, సప్లై చేయాలని ఆలోచనను వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈరోజు మా ఫ్యాక్టరీ నుంచి సేవ అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రయత్నంతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ కూడా పలాస నుంచి పెద్ద క్వాంటిటీ వెళ్ళాలి. ఇలాగ పలాస నుంచి వెళ్ళడం వల్ల మన ఫార్మర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ మంచి ఉపాధి కలుగుతుంటుంది. ఆ టీటీడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మన పలాస నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ఇక్కడ మన లేబర్కి కూడా మంచి వర్కర్ దొరుకుతుంది, మన ఫార్మర్ కూడా మంచి రేట్ వస్తుంది. ఇంతకాలం కూడా మన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వెళ్తుంది. ఇది మన పలాసకి రావడం, మన ఆంధ్రాకి రావడం 50 సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది జరగడం వల్ల ఇక్కడ అందరికి కూడా మంచి జరుగుతుంది, మంచి ఉపాధి జరుగుతుంది. మనం కూడా క్వాంటిటీ ఇస్తే ఫ్యూచర్లో టీటీడీకి మనం అందరం సప్లై చేయగలం. కాబట్టి పలాస నుంచి ఇక మీద నుంచి సప్లై చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాం. సప్లై చేస్తాం కూడా. చాలా ఆనందంగా ఉన్నది.